మెగా కంపెనీ ఉంది కదా, సో మెగా కంపెనీ వాళ్ళు ఒక 5.5 కోట్లు లాస్ అయినారు. 5.5 కోట్లు డైరెక్ట్. ఎలా? సో సైబర్ నేరగాళ్ళు ఇండివిజువల్ హ్యూమన్స్ కి చిన్న చిన్న కంపెనీలకే కాకుండా అతిపెద్ద కంపెనీలకు కూడా చిన్న చిన్నగా టోకరా ఇస్తా ఉన్నారు. అది ఎంత పెద్ద అమౌంట్ ఎందుకు అంటే, వీళ్ళు వేరే ఒక కంట్రీ, వెస్టర్న్ కంట్రీలో ఒక కంట్రీ తోటి వీళ్ళు ఒక ప్రొడక్ట్ బేస్డ్ దాని గురించి మాట్లాడుకున్నారు. అది కూడా రీసోర్స్ నేను మీకు పక్కన లింక్ లో చూపిద్దాం వ్యూవర్స్ కోసం. వేరే కంట్రీ వాళ్ళకి పేమెంట్ చేస్తారు, అక్కడ నుంచి వీళ్ళకి గూడ్ రావడం జరుగుతుంది, గూడ్స్. సో ఈ గూడ్స్ మిడిల్లో ఏం చేశారు అంటే సైబర్ క్రిమినల్స్ వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసిన తర్వాత అక్కడ ఆ కంట్రీ నుంచి ఎవరైతే వీళ్ళకి సప్లై చేస్తారో వాళ్ళ యొక్క ఈమెయిల్లో చిన్న మార్పులు, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఒక చిన్న చిన్న మార్పులు చేసేసి వీళ్ళ అకౌంట్ టీమ్కి మెయిల్ పెట్టారు. ఏమని, మీరు మాకు రెగ్యులర్గా పేమెంట్ పంపే అకౌంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మేము ఒక కొత్త అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాం, దీనికి మీరు 5 కోట్లు పంపేయండి అని చెప్పేసి పంపిస్తే 2 విడతల్లో వీళ్ళు 5.46 కోట్లు సంథింగ్. సో ఆఫ్టర్ దట్ దే రియలైజ్ ఒరిజినల్ కంపెనీ నుంచి వెళ్ళి వీళ్ళకు ఇంకా మాకు పేమెంట్ రాలేదు అని వస్తే, మేము ఆల్రెడీ పేమెంట్ చేసినామని ఈ స్క్రీన్ షాట్లు పంపిస్తే ఎవరికి చేసిర్రు, ఇది మాది కాదు కదా, రెగ్యులర్గా ఉండేదానికి మీరు చేయలేదంటే మాకు పలానా మెయిల్ వచ్చింది అంటే, వీళ్ళు అప్పుడు జాగ్రత్త పడి మెయిల్ని చెక్ చేసుకుంటే ఆ మెయిల్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయన్నమాట. ఆఫ్టర్ దట్ దే రియలైజ్డ్ అండ్ దే హ్యావ్ గివెన్ కంప్లైంట్ ఇన్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.